అందరు కావాలి నాదే మీరు పడలేదా కదా అవునండి మాట్లాడతారు భవన్ నిర్వాహకులు వెంకట్రావు గారి ఆధ్వర్యంలో రోగులకి దాదాపు 90 మంది దాకా ఉన్నారు. ఈరోజు పండ్లు బ్రెడ్ క్రిస్మస్ సందర్భంగా రోగులకు అందించినందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ముందు కూడా వారి సేవలు ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను. ప్రధానంగా మన బీసీ భవన్ నాయకులు వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి మొత్తం కమిటీ సభ్యులంతా కూడా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రధానంగా ఏరియా గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకి మరి ఈ యొక్క పళ్ళు క్రిస్మస్ సందర్భంగా పంపిణీ చేయడం అనేది చాలా మంచి సుపరిణామం. ఇటువంటి కార్యక్రమాలు అనేకంగా ఆ యొక్క బీసీ భవన్ నుంచి చేపట్టాలని కోరుతూ ఇంకా ఇటువంటి కార్యక్రమాలకి మా యొక్క సహకారం కూడా ఉంటుందని తెలియజేస్తున్నాను. ఈరోజు క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని కావలపట్టిన ప్రజలకు, స్వచ్ఛంద సంస్థల వాళ్లకు, బీసీ భవన్ మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. క్రీస్తు పుట్టినరోజుని జరుపుకుంటూ బీసీ భవన్ తరఫున మేము నిర్వహిస్తున్న ఈ కార్యక్రమము పేద ప్రజలకు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. క్రీస్తు పుట్టిన మహాపర్వదినాన్ని చూసుకొని కావల్లో బీసీ భవనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మాకు సహకరించినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర గారికి, అదేవిధంగా నెల్లూరు లేబర్ కమిషనర్ శివప్రసాద్ గారికి, మా బీసీ భవన్ అధ్యక్షులకి, మా కమిటీ మొత్తానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా కావల్లో ఉన్న క్రిస్మస్ సోదరులందరికీ మా బీసీ భవన్ తరఫున శుభాభినందనలు, అభినందనలు తెలియజేస్తున్నాం. మీకు ఇచ్చేస్తాం, మీరు ఇచ్చేద్దాం. హలో అందరికి ఇచ్చేయండి. రెడీ పెట్టున్నారు 2 గంటలు కట్టాలి. ఇది ఇష్టం ఒక్క నిమిషం కాసు ఓకేనా? టంగులు గొడవ పేరు
క్యాండిడేట్ ఉండట్లేదు, ఎవరుంటారో అర్థం కావట్లేదు. ప్రెస్ మీట్ నంబర్ లేకపోతే ఒకే రోజు నుంచి మాకు చెప్పలేదని అంటారు. అతను ఈరోజు ఇంకో దాంట్లో ఉంటాడు. బాగుందండి. నాగార్జున గంట ఫోన్ చేస్తావా? నేను కావాలి అన్నా, ఇప్పుడే ఫోన్ చేశాడు. నేను 26 తాగుకుంటాను. ముందుగా కావలి నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా ముఖ్యంగా క్రిస్టియన్ సోదరి మనుగందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ క్రిస్మస్ కి అందరూ కూడా పిల్లపాపలతోటి సుఖ సంతోషాలతోటి సంతోషంగా ఉండాలని ఆ యేసు భగవాన్ని ప్రార్థిస్తున్నాము. అందరూ కూడా మొన్న జరిగిన ఎలక్షన్స్ క్రిస్టియన్ సోదరి మనకు అందరూ కూడా నా మీద అభిమానంతో నన్ను ఆదరించి మన జరిగిన ఎలక్షన్స్ నన్ను గెలిపించినందుకు వారందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఇక్కడ సమావేశం అవడానికి కారణం మీ అందరికీ తెలుసు. నిన్నటి వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మన కావలి నియోజకవర్గ సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు అబద్ధపు వాగ్దానాలతో ఏ విధంగా ప్రజలని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాడో వాటన్నిటిని కూడా మేము ఈరోజు ఏవైతే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టి ఈ పథకాలు ఆ పథకాలు మేమన్నీ కూడా ప్రజలకు అందిస్తామని చెప్పి ఉన్నాడో ఆ పథకాలన్నిటినీ కూడా ప్రజలకి అందజేసే విధంగా చెయ్యాలనే ఒక మంచి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని తెలుగుదేశాన్ని నిలదీయటం జరిగింది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్పకుండా రైతుల యొక్క రుణమాఫీ అన్నీ కూడా మాఫీ చేస్తాను, అదేవిధంగా డ్వాక్రా మహిళల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను, అదేవిధంగా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, అదేవిధంగా నిరుద్యోగ భృతి 2,000 రూపాయలు ప్రతి ఒక్క రుణాలే మాఫీ చేస్తానని చెప్తాం చాలా దారుణం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో వర్షాలు పడక ఎన్నో మండలాల్లో కూడా కరువు వివేతాండం చేస్తా ఉంది. అయినా కూడా ఈరోజు ఎక్కడ కూడా గవర్నమెంట్ కరువు ప్రాంతాన్ని ఎక్కువగా ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా వదిలేసి ఏదో కొన్ని ప్రాంతాలు కంటి తొడుపుకి కరువు ప్రాంతాలుగా ప్రకటించడం చూస్తే చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా మన కావలి నియోజకవర్గం ఎత్తుకుంటే
కావలి నియోజకవర్గంలో వర్షం 50% కంటే తక్కువ పడి ఉంది పడాల్సిన దానికంటే. అంతేకాకుండా గత 3 సంవత్సరాలుగా పంటకు పండక, అది కూడా పంట వేసుకున్న వరి పొట్టకు వచ్చి ఎండిపోయిన పరిస్థితులు గత 3 సంవత్సరాలుగా చూశాము. ఈ సంవత్సరం ఆ పంటకు వేసుకునే దానికి కూడా నీరు కాక పంటకు వేయటం కూడా మానేసిన పరిస్థితి. అయినా కూడా మొదటి నుంచి కూడా మేము అడుగుతాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకి నీరు ఇచ్చి కావలి కాలువ ద్వారా కావలి రైతాంగాన్ని ఆదుకోవాలా. కావలి నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఎకరాకి నీరు అందించాల్సిన బాధ్యత అధికారుల మీద, నాయకుల మీద ఉందని పదే 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 చెబుతా ఉన్నప్పటికీ అవి ఏమీ పట్టించుకోకుండా ఈరోజు అనవసరంగా అధికారుల నిర్లక్ష్యం వలన ఈరోజు చాలా మంది రైతు సోదరులు కూడా అసలు పంటకు వేసేదానికే వెనకాడి ఈరోజు పంటగ అయిన పరిస్థితి చాలా మండలాల్లో ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా కూడా ఈరోజు రైతులు పడుతున్న ఇబ్బందులు చూస్తే వారికి ఏమాత్రం కూడా కనికరం లేకుండా ఈరోజు కావలి నియోజకవర్గంలో ఒక్క మండలాన్ని కూడా కరువు ప్రాంతంగా ప్రకటించలేదంటే దీని వెనక కారణం ఎవరు అనేది ఒక్కసారి ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది. కొంతమంది రాజకీయ నాయకులు చూస్తే ఈ రోజు కావలిలో ఉన్న వివేతాండం, కావలి మండలంలో ఉన్న కావలి నియోజకవర్గంలో ఉన్న మండలాల్లో కరువు వివేతాండం చూస్తున్నా కూడా ఇప్పుడు అధికార పార్టీకి వెన్నుదండుగా ఉన్న ఎమ్మెల్యేస్ కూడా పట్టించుకోకుండా ఉండడం వల్ల ఈరోజు ఇటువంటి పరిస్థితి దాపురించిందని కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు కావలి రైతాంగం ఈ విధంగా ఇబ్బంది పడతా ఉంటే ఈ రోజు తెలుగుదేశం అధికారంగా ఉన్నా కూడా ఈ రోజు తెలుగుదేశం తరఫున పోటీ చేసిన ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఈ రోజు ఆ కరువును గురించి కానీ కావలి ప్రజలకి నీరు రాకుండా ఉండటానికి గురించి కానీ ఆ సందర్భాన్ని ప్రస్తావించిన సందర్భమే లేకుండా ఉంది. ఈ రోజు కరువు ప్రాంతంగా ప్రకటించాల్సిన అవసరం కావలి ప్రాంతానికి ఎంతైనా ఉంది. ఇప్పటికన్నా అందరం కలిసికట్టుగా కావలి ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించగా, లేకుంటే ఇక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. కాబట్టి అటువంటి పరిస్థితి కాకుండా కావలి ప్రాంత రైతాంగాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇదే విషయాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. తప్పకుండా కావలి రైతుల ప్రయోజనాలు కాపాడాలంటే కావలి కాలువని తప్పకుండా ఉన్న కెపాసిటీని రెట్టింపు చేసి 1000 పైచీలకు క్యూసెక్స్ మనకి వస్తే గాని ఈ కావలి రైతాంగం ఈ పంటగ నుంచి పంటగ పండించుకునే దానికి మనకి ఆ వాటర్ 1000 పైచీలకు వస్తేనే అప్పుడే పండుతాయి. కాబట్టి తప్పకుండా కాలువని విట్టెక్కువ చేసి తప్పకుండా కావలి ప్రజలకి కావలి రైతాంగానికి నీరు అందించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని పదే పదే అడగడం కూడా జరిగింది. ఈ అసెంబ్లీ సమావేశాలు కాదు, ఇంతకుముందు అసెంబ్లీ సమావేశాలు కూడా అడగడం జరిగిందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు గవర్నమెంట్ ప్రజలకి అందించవలసిన ఫలాలు అందకపోతుంటే వాటి గురించి ప్రస్తావించాలనుకుంటే తెలుగుదేశం ఎప్పుడు కూడా పర్సనల్ ఇటులోకి వచ్చి జగన్మోహన్ రెడ్డినో లేదా రాజశేఖర రెడ్డి గారినో లేదా టాపిక్ ని డైవర్ట్ చేయడానికి ఇంకేదో విషయాన్ని తీసుకురావడమో చేస్తూ కాలయాపన చేస్తూ అసెంబ్లీని జరగకుండా ప్రజల తరపున మాట్లాడేదానికి అవకాశం ఇవ్వకుండా ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారో మీ అందరూ కూడా చూశారు. అసెంబ్లీ సమావేశాలు ఒక 15 రోజులు మినిమం ఉంటే గాని ఈ రోజు ప్రజల సమస్యల గురించి మాట్లాడేదానికి సమయం సరిపోదు. కానీ ఎక్కడ వాళ్ళ తప్పులు బయటపడతాయో అని చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా తెలుగుదేశం మంత్రులు ఇదంతా కూడా ఉన్న కాలాన్ని తగ్గించేసేదానికి ఒక 4 రోజులు కంటి తుడుపుగా అసెంబ్లీ సమావేశాలు పెట్టామంటే పెట్టామనే ఉద్దేశంతో పెట్టి అది కూడా ప్రతిపక్షం మాట్లాడేదానికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళ గొంతు నిలిపివేసే ప్రయత్నం చేస్తా ఉంది. ఎక్కడ మాట్లాడితే ఏ రోజు చంద్రబాబు నాయుడు మొన్న ఎలక్షన్స్ ఏ విధంగా హామీ ఇచ్చారో వాటన్నింటినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తే
మనకి చెడ్డనేం వస్తుందనే భయంతో ఈరోజు ఈ విధంగా చేయడం చాలా దారుణమని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఏది ఏమైనా కూడా కావలిలో జరుగుతున్న రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ముఖ్యంగా నా సైడ్ నుంచి కావలి నియోజకవర్గ ప్రజలైతే మీ అందరి ఆదరాభిమానాలతో ఎన్నుకోబడిన ఎమ్మెల్యేగా నా వాణిని ఈరోజు మొన్న అసెంబ్లీలో విన్నవించడం జరిగింది. నా యొక్క ధ్యేయం ముఖ్యంగా కావలి రైతాంగాన్ని కాపాడటమే నా ధ్యేయం. కావలి కాలువ ద్వారా నీరు తీసుకొచ్చి కావలి కాలువ కెపాసిటీని రెట్టింపు చేయించి కావలి నియోజకవర్గ రైతులందరికీ కూడా నీరు అందించడమే ధ్యేయంగా ప్రతి ఒక్క వేదికని కూడా నేను ఉపయోగించుకుంటాను. ఎక్కడ ఏ సమావేశం జరిగినా, అసెంబ్లీలో అయినా సరే, బయటైనా సరే, ఎక్కడ ఏ సమావేశం జరిగినా కూడా నా ఒక్క ధ్యేయం కావలి రైతాంగానికి నీరు అందించడమే. కావలి కాలువని అభివృద్ధి చేసి కావలి కాలువని ఆ సామర్థ్యాన్ని పెంచడానికి ఎప్పుడు కూడా ముందుంటానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా దగదట్టిలో మొన్న జరిగిన పరిస్థితులు కూడా అసెంబ్లీ వద్ద ప్రస్తావించడం జరిగింది. అక్కడ అసెంబ్లీలో కొన్నిసార్లు అవకాశం ఇవ్వకపోతే మీడియా పాయింట్ లో కూడా ప్రస్తావించడం జరిగింది. జగదత్తిలో ఎస్సీ ఎస్టీసీకి జరిగిన అన్యాయాన్ని వారికి తెలియజేయడం జరిగింది. వారు ఏ విధంగా ఎస్సీ ఎస్టీ యొక్క గుడిసెని కోరదోసింది, ఏ విధంగా దాన్ని ఎన్టీఆర్ సుజగ స్రవంతి పేరుతోటి 40 సెంట్ల భూమిని అక్కడున్న తెలుగుదేశం నాయకులు ఏ విధంగా కబ్జా చేస్తున్నది, దానికి సహకరించిన ఎంఆర్ఓ అయితేనేమి, ఆర్డీఓ అయితేనేమి, అప్పుడు ఉన్న కలెక్టర్ అయితేనేమి, వారందరూ కూడా ఏ విధంగా చేసింది కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఈ రోజు ఎస్టీసీ యొక్క హక్కుని మనం కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ స్థలాన్ని ఎస్సీ ఎస్టీకి అప్పగించగా కావాలంటే తీసుకోండి. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని పెట్టొద్దని మేము అన్నాం. ఎందుకంటే అది ఒక మంచి పథకం. ఈ రోజు ఎన్టీఆర్ సుజల స్రవంతికి కావాల్సి వస్తే ఆ 40 సెంట్లు 20 సెంట్లు కావాలంటే తీసుకుంటే ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకమే కాదు, వాటర్ ట్యాంక్ పెట్టుకోవచ్చు, అక్కడ గార్డెన్ కూడా చేసుకోవచ్చు. ఆ 20 సెంట్లు మిగతా 20 సెంట్లైనా సరే ఎవరైతే ఎస్సీస్ 30 సంవత్సరాల పైతీకు అక్కడ ఉంటున్నారో వారికి నివాసాలకి అవి పట్టాలుగా ఇవ్వవలసిన బాధ్యత అధికారుల మీద, నాయకుల మీద, మా అందరి మీద ఉంది. కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పకుండా ఎస్సీలకి ఆ ల్యాండ్ ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాము. అదేవిధంగా కావలి పట్టణంలో ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారికి పదే విన్నవించాము. అయ్యా, కావలిలో ఉన్న చెరువులని దురాక్రమణ కొంతమంది చేస్తా ఉన్నారు, వాటిని కాపాడవలసిన బాధ్యత అధికారుల మీద ఉంది. ఈ విషయాన్ని ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఇరిగేషన్ ఇంజనీర్కి, కలెక్టర్ గారికి అందరికీ కూడా తీసుకెళ్ళాం. ఎవరో 30 సంవత్సరాల కిందట ఆకుపై చేసుకున్న ఇల్లు కట్టుకోనున్న పేదవాళ్ళ జోలికి అధికారులు పోతున్నారే తప్ప ఎవరైతే కొత్తగా ఈ మధ్యనే 1-2 నెలల ముందు ఎంఆర్ఓ పరిస్థితి ఏందో చూడండి. అన్యాయం చేస్తే అదే విధంగా అవుతుంది. మిగతా అధికారులు కూడా తప్పకుండా ప్రజల యొక్క హక్కుని కాపాడండి, పేద ప్రజలకి న్యాయం చేయండి. లేదంటే దేవుడు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించడానికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పేద ప్రజల కోసం, కావలి నియోజకవర్గ అభివృద్ధి కోసం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఈరోజు ఈ నేల విషయం అయితేనేమి, మన మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అయితేనేమి, నేను అందరిని కూడా నాకు ఉన్న ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. నా ధ్యేయం కావలి నియోజకవర్గ అభివృద్ధి, అదేవిధంగా కావలి మున్సిపాలిటీ అభివృద్ధి కూడా నా ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తున్నాను. ఈ రోజు రైతుల కోసం నీరు కావాలని, నీరు లేకపోతే పంట ఎండిపోతాయని
ఇరిగేషన్ మినిస్టర్కి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. మన నిరుద్యోగ మినిస్టర్ నారాయణ గారికి పోయి స్వయంగా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. నారాయణ గారు కూడా చెప్పడం జరిగింది, తప్పకుండా కావని విట్టెక్కువ చేపించి కెపాసిటీని పెంచుతానని కూడా చెప్పడం జరిగింది. సంతోషం. ఇప్పటికన్నా కవి తెరిచి అది చేయిస్తే కావలి రైతాంగాన్ని కాపాడిన వారవుతారు, తప్పకుండా చేయండి అని చెప్పడం జరిగింది. దేవినేని ఉమా గారు కూడా తప్పకుండా ఒకసారి ఈ కావ్య మీద వస్తాను అని చెప్పడం జరిగింది. తప్పకుండా అదేవిధంగా మున్సిపల్ మినిస్టర్ గారికి కావలి మున్సిపాలిటీలో ఎన్నో ప్రాబ్లమ్స్ తోటి సతమతమవుతున్నారు పేద ప్రజలు. అదేవిధంగా కావలి పట్టణాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఈ రోజు నెల్లూరు మినిస్టర్ గా మీరున్నారు కాబట్టి, నెల్లూరు తరఫున మినిస్టర్ గా మీరున్నారు కాబట్టి కావలి మున్సిపాలిటీని కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది సార్. తప్పకుండా కావలి పట్టణంలో ముఖ్యంగా వ్యాపారస్తులకి అనుగుణంగా ఉండాలంటే కావలి ట్రంక్ రోడ్డుని మొట్టమొదటిగా సెంట్రలైజ్డ్ లైటింగ్ పెట్టి డ్రైన్ టు డ్రైన్ కాంక్రీట్ రోడ్స్ విట్టెక్కు చేసి డ్రైన్ మీద పెద్ద డ్రైన్స్ పెట్టేసి ఫుట్పాత్ వేస్తే అందరికీ కూడా పర్మనెంట్ గా బాగుంటది, వ్యాపారం చేసుకునే వారికి కూడా బాగుంటదని చెప్పడం జరిగింది. దానికి కూడా మొన్న కొంత ఎక్సెస్ నిధులు ఉన్నాయి, తప్పకుండా కావలి మున్సిపాలిటీకి కొంత అలాట్ చేస్తానని ప్రామిస్ చేయడం కూడా జరిగింది. చాలా సంతోషం. ఇవే కాదు, కావలి పట్టణంలో అదేవిధంగా మిగతా మండలాల్లో కూడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టుకునే దానికి, గ్రౌండ్స్ అభివృద్ధి చేసుకునే దానికి నిధులు కూడా కేటాయించాల్సిందిగా అడగడం జరిగింది. నిధులు ఆల్రెడీ కేటాయించున్నాము. కాకపోతే అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ మండలాలు అయితే మాకు 7 ఎకరాలు అడుగున్నాము, వాటిని కానీ ఇస్తే ఇమీడియట్ గా అవి స్టార్ట్ చేసుకోవచ్చు, ఫండ్స్ కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాటన్నింటినీ కూడా ఆర్టీఓ దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము. తప్పకుండా ఆ ప్రాంతాన్ని ఆ గ్రౌండ్స్ రెడీ చేసేదానికి ఇది చేస్తాం. అదేవిధంగా మన కావలి మినీ స్టేడియం ఉదయగిరి రోడ్డు మినీ స్టేడియానికి 8 ఎకరాల ల్యాండ్ అలాట్ చేస్తుంది. దానికి సంబంధించిన ఫండ్స్ కూడా 4.7 crores శాంక్షన్ ఇంత ముందు పెట్టున్నారు. శివపాక కూడా 2 సార్లు వేస్తున్నారు తెలుగుదేశం నాయకులు, కానీ ఇంతవరకు కూడా అది నోచుకోలేదు. ఎందుకు ఆ ఫండ్స్ ఇంకా రాలేదు అని కన్సర్న్ డిపార్ట్మెంట్ కూడా పోయి కలిసి ఉన్నాము. వారు కూడా ఇప్పుడైతే ఫండ్స్ లేవు, తొందరగా మేము ఏదో ఒక డెసిషన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కూడా తప్పకుండా కావలి నియోజకవర్గ అభివృద్ధి మా ధ్యేయంగా అందరితో కూడా కలిసి పనిచేసేదానికి నాకు ఏ అభ్యంతరం లేదు. కొంతమంది అనుకుంటా ఉంటారు అవి ఏందిగా ఎమ్మెల్యే కాకపోయి వాళ్ళని కలుస్తున్నాను ఏమైనా కలుస్తున్నానని. ఎవరు ఏమైనా చెప్పుకొని నా ధ్యేయం కావలి నియోజకవర్గ అభివృద్ధి, కావలి కాలువ అభివృద్ధి, కావలి రైతాంగాన్ని కాపాడటం, కావలి మున్సిపాలిటీని ఒక మంచి ఉన్నత మున్సిపాలిటీగా తీర్చిదిద్దడం అని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన నాయకులకు, మీడియా సోదరులకు అందరికీ ఒకవేళ అయితే మంచిది అధికారులు పని చేస్తారు. గమ్మున అట్టగా ఉండండి. ఏం పోయా 100 చెప్పుకొని ఎవడైనా కావలి నియోజకవర్గం అభివృద్ధి చేయడం మా ధ్యేయం అంతే. ఎవరినైనా కలుస్తుంటాం. ఆయన నారాయణ కలిసినప్పుడు టీడీపీ అంటారు, కామినేని కలిసినప్పుడు బీజేపీ అంటారు, నారాయణ చికెన్ నారాయణ కలిస్తే కమ్యూనిస్ట్ అంటారు. వాడని పట్టించుకుంటాట. కానీ మీ డౌటే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమంతా ఇక్కడ చెప్పేది 4 పార్టీలు కదా అభివృద్ధి అని నువ్వు చెప్పేది ఒకటి నేను చదువు. మా మినిస్టర్ మన మినిస్టర్ నారాయణ గారు వచ్చేసి కావని అభివృద్ధి చేస్తాం. నా దగ్గర ఫ్లెక్సీ కూడా దిగుతా, వేదా మసాలా కూడా వేస్తాం, నో ప్రాబ్లం. ఇంకా ఆయన బీజేపీ ఆయన కామినేని శ్రీనివాస్ వస్తారు, వచ్చేసి నీకు హాస్పిటల్ బ్రహ్మాండం చేపిస్తా అంటే ఏంది కావాలంటే చేస్తాం. ఆయన చెప్పేది అది కాదన్నా. టీడీపీకి నేను అవసరం అంటబ్బా.
నువ్వు చెప్పి మాదంతా తెలిసిపోతాను. టీడీపీ గత అప్పగిట్ కావాలని ఎదురు చూస్తున్నారు. దానికి యాక్సెప్టే కదా. చేస్తే వాళ్ళు ఎదురు చూస్తున్నారు అంటుంది. వాళ్ళు ఎదురు చూస్తున్నారు, అడుగుతున్నారు, అన్ని చేస్తున్నారు. నాకు ఇష్టం లేదంటే అప్పుడు చెప్పేస్తే మాకు మా నియోజకవర్గం ఏం అభివృద్ధి చేసుకోవాలి మేము చూసుకోవాలి కదా ముందు. అభిమానులతో మాట్లాడాలి, ఎన్ని ఉన్నాయి కదా. మాట్లాడేది ఏం లేదు, అభివృద్ధి అంతే మాది. బీజేపీ ఏంటి అది ఏమి బీజేపీ అంటే మొన్నంతా బీజేపీ అని చెప్తుంటే జిల్లాలో నరేంద్ర మోడీ కాదనా జిల్లాలో ఎమ్మెల్యేలు స్కోరింగ్ కూడా చూసాం. మొన్న వేస్తా ఉన్నా నేను చూసాను రోజు పేపర్ మొన్న వేసుకుంటా ఉంటాం. గుమ్మడిగా దొంగ అంటే బుధా దొడుకున్నోడికి పైన నాకు కావగ నియోజకవర్గ ప్రజలకు మరియు క్రిస్టియన్ సోదరి మనకు అందరూ కూడా ప్రతి ఒక్కరికి క్రిస్మస్ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మీరు మీ అందరూ కూడా మీ పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని, ఆరోగ్యాలతోటి ఉండాలని ఆ యేసు ప్రభువుని ప్రార్థిస్తూ మీ అందరూ కూడా మన జరిగిన ఎలక్షన్స్లో నాకు అండగా నిలబడి మీ అందరి ఆశీర్వాదాలు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి శుభాకాంక్షలు పేరున తెలియజేస్తూ ఆ భగవంతుడు ఆ యేసు ప్రభువు మిమ్మల్ని చల్లగా చూడాలని మనసాగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి వైఎస్ జగన్ గారు మా చర్చికి వచ్చినారు. చర్చి సంపూర్ణ కాలేదు. ఆయన కాంగ్రెస్లో ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు నాకు బలం వచ్చింది. ఈనాటికైనా వైఎస్ రాజశేఖర గారి కాంగ్రెస్ పార్టీ తప్పక నిర్ణయించబడుతుందనుకున్నాను. అనుకొని ఈ మాట చర్చలో చెప్పడం మామూలు కాదని నేను చెప్పలేదు. కానీ అదే రీతిగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించింది. అందులో మనం సభ్యులుగా ఉన్నాం. దాని కొరకు ప్రార్థన చేసుకున్నాం. క్రైస్తవ సహోదరులు సహోదరులు కూడా మరి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మత భేదం లేకుండా దేశం సమైక్యంగా ఉంటుంది కనుక అన్ని మతాలను ప్రేమించాలి అని ఉద్దేశించి మరి కాలనీ పట్టణ క్రైస్తవులను ప్రేమించి
మరి పాస్టర్లను ఆహ్వానించి ప్రీ క్రిస్మస్ ముందు రోజు క్రిస్మస్ యొక్క జనగాల గురించి మాట్లాడడం ఇవన్నీ ఏర్పాటు చేసి మనం ఆహ్వానించినారు. కాబట్టి క్లుప్తంగానే దాన్ని అందించాలని చెప్పారు కనుక క్లుప్తంగా అందిస్తాం. ఇప్పుడు క్రిస్మస్ ఒక సంతోషకరమైన సువార్తమానమండి. ఇది దావీదు పట్టణానికి రక్షకుడు పుట్టి ఉన్నాడని ఆనాటి దూతలు ఎక్కడో ఊరిపైన ఉన్న గొల్లలకు తెలియజేసి, ఇక మీరు బాధపడద్దు, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, వెళ్ళి దానికి ఇదే మీకు అనుభవాలు, వెళ్ళి ఒక శిశువు కొట్టులో పరమేటట్టు మీరు చూస్తారన్నప్పుడు ఆ ఆనవాళ్ళను చూసుకొని వెళ్ళి క్రీస్తుని కనుగొంటారు, వారు ఆనందపడతారు. ఈ క్రిస్మస్ అంతా కూడా అంత అద్భుతమైన ఆనవాళ్ళతో కూడుకున్నదండి. ఇక్కడ ఈ కార్యక్రమానికి అధ్యక్షులైన పాస్టర్ గారు దేశీరావు గారు, అదేవిధంగా పాస్టర్ దేశీరావు గారికి, అదేవిధంగా ప్రభుత్వం పాస్టర్ గారికి, అదేవిధంగా పాస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఎమ్మెల్యేగా నన్ను మీరు ఆశీర్వదించిన తర్వాత ఈ ఫస్ట్ ఈ వేడుకని ఇక్కడ జరుగుతున్నాను. చాలా సంతోషం. అదేవిధంగా మీరందరూ కూడా పిల్లలతో సుఖ సంతోషాలతో ఎప్పుడు చల్లగా ఉండాలని ఆ యేసు ప్రభువుని కోరుకుంటాను. ఎందుకంటే ఈరోజు ఈ క్రిస్మస్ అనే రోజు అన్ని మతాలను కూడా మనం గౌరవించాల్సిన బాధ్యత మనం జరుగుతుంది. కుల మతాలకి అతీతంగా మీ అందరికీ ఆ
ఆశీస్సులు నాకు కావాలి. మీ అందరితో కూడా తప్పకుండా నేను కూడా మమేకమై కావాలి నియోజకవర్గ అభివృద్ధికి ఎప్పుడు కూడా పాటుపడతానని, మీకు ఏ పని ఉన్నా కూడా తప్పకుండా మీ అందరికీ అందుబాటులో ఉండి మీకు సేవ చేసుకునే భాగ్యం ఐఎస్ గౌరవం నాకు కూడా ఇవ్వాలని ఈరోజు ఒకసారి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ మీడియా సోదరులకి అందరికీ కూడా ప్రత్యేకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు మరీ తెలియజేస్తూ చూడండి మీకేం పర్లేదండి. పట్టుకోండి